పెద్ద ఉద్యోగం చేయాలనుకుంటాం, కాలం కలిసి రాక గుమాస్తాగానే మిగిలిపోతాం. కోట్లు సంపాదించాలనుకుంటాం, వ్యాపారంలో దివాళాతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాం. అందరూ మనవాళ్లే అనుకుంటాం, అంతా పరాయి మనుషులేనని తేలిపోతుంది. అవును, జీవితం ఇలానే ఉంటుంది. అంచనాలకు అందదు, ఊహలకు చిక్కదు. ఆ దెబ్బల్ని ఎంత ధైర్యంగా భరించాం, ఆ గాయాల్ని ఎంత వేగంగా మార్చుకున్నాం అన్నదే ముఖ్యం. అయినా మనిషికి యుద్ధం అన్నది కొత్త కాదు. అమ్మ పొట్టలోంచి బయటికి రావడానికి యుద్ధం చేసే వస్తాడు. పోరాడి పోరాడి పేగి తెంచుకుని మరీ ప్రపంచంలోకి వస్తాడు. పడుస్తూ లేస్తూ నడక నేర్చుకుంటాడు. గెలుస్తూ ఓడుతూ జీవితంలో స్థిరపడతాడు. తత్తరపడుతూ మాటలు నేర్చుకుంటాడు. కాలం గడిచే కొద్దీ ఆ మనోబలం మసకపారిపోతుంది. చిన్నపాటి ఓటమికే చిగురుటాకులా వణికిపోతాడు. ఎందుకని? మన ఎదుటివాడు మన అపజయం గురించి ఏమనుకుంటున్నాడోనన్న ఆలోచనే అందుకు కారణం. అది వదిలేస్తే అంతా మన చేతుల్లోనే, విజయం మనదే.